తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఖమ్మం జిల్లా పంచాయతీల్లో రాజకీయం వెడెక్కుతోంది. గ్రామస్తులకు హామీల వర్షం కురిపిస్తున్నారు పోటీదారులు. గెలిస్తే అన్ని ఉచితమంటూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇక సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కృష్ణారావు అనే వ్యక్తి సిద్ధమయ్యారు. నేలకొండపల్లి మండలం మోటపురం సొసైటీలో మాజీ డైరెక్టర్గా పనిచేశారు కృష్ణారావు. అయితే తనను సర్పంచ్గా గెలిపిస్తే అన్ని విధాల అండగా ఉంటానంటూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు 24 హామీలతో తన మేనిఫెస్టో అంటూ ప్రాపగండా క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది. వీరన్న ఆలయం కోసం ఎకరా భూమి విరాళంగా ఇస్తానంటూ హామీ ఇస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఇంటి పన్ను కూడా తానే చెల్లిస్తానంటున్నారు కృష్ణారావు. అంతేకాదు ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తానంటున్నారు. మందులు కూడా పంపిణీ చేస్తానంటున్నారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలానికి చెందిన వెంకటాపురం సొసైటీ మాజీ డైరెక్టర్ కృష్ణారావు ఇస్తున్న హామీలు అంతా ఇంత కావు. సర్పంచ్ పదవి కోసం ఆయన ఇచ్చిన హామీలు చూస్తుంటే ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. అవన్నీ కూడా అన్నీ తానే చూసుకుంటా అంటున్నాడు. గ్రామం మొత్తాన్ని కూడా తానే గ్రామ అవసరాలు తీరుస్తానంటున్నాడు. సర్పంచ్గా గెలిపిస్తే 5 ఏళ్ల పాటు గ్రామంలో అందరి ఇంటి పన్నులు నీటి పన్నులు కూడా తానే చెల్లిస్తానంటున్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మోటాపురం సొసైటీ మాజీ డైరెక్టర్ రావెల కృష్ణారావు. వీరన్నస్వామి ఆలయానికి ఎకరం పొలం విరాళంగా ఇస్తానంటున్నారు. ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా మేనిఫెస్టో విడుదల చేశారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తానంటున్నాడు. ప్రతి దేవాలయానికి ఉత్సవాల కోసం 50,000 అందిస్తానంటున్నాడు. విజేతలుగా నిలిచే విద్యార్థులకు బహుమతులు ఇస్తానంటున్నాడు. బాగా చదివే వారికి సైకిళ్ళు ఫ్రీగా ఇస్తానంటున్నారు. అయ్యప్ప మాలధారులకు నిత్యాన్నదానం, ప్రతి దసరాకు 100 మందికి వస్త్రాలు, 10 మంది పేద మహిళలకు కుట్టి మిషన్లు అందిస్తానని ప్రకటించారు. ఇంటింటికి ఉచిత మినరల్ వాటర్ సరఫరా చేస్తానని, పెళ్లిళ్ళు జాతరలకు అవసరమైన డీజే మైకులను సమకూరుస్తానంటున్నారు. మృతదేహాల కోసం ఫ్రీజర్ను ఉచితంగా అందిస్తానని, శ్మశానానికి తీసుకెళ్లేలా వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానంటూ ప్రకటిస్తున్నారు. మాజీ డైరెక్టర్ కృష్ణారావు హామీల పరంపర చూశారు కదా. మొత్తానికి అన్నీ తానే చెల్లిస్తానంటున్నారు. ప్రతి ఇంటి పన్ను, నీటి పన్ను ప్రతి ఒక్కటి కూడా తానే చెల్లిస్తానంటూ ఆయన ఇస్తున్న హామీలు ఇప్పుడు నిజంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మోటాపురం గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఈ సర్పంచ్ ఎన్నిక వ్యవహారం అయితే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మొత్తం మీద ఈయన ఇచ్చిన హామీలు అయితే ఒక రకంగా అక్కడి ప్రజలను ప్రలోభాలకు గురి చేసే విధంగా ఉన్నాయంటూ కొంతమంది మిగతా పోటీదారులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తం మీద సర్పంచ్ ఎన్నికల సందడి అయితే మొదలైంది. హామీల వర్షాలు కురుస్తున్నాయి. పోటీదారులు అయితే ఇక ఉచితం అంటూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. నేలకొండపల్లి మండలం మోటపురం సొసైటీ మాజీ డైరెక్టర్ అయితే తనను గెలిపిస్తే ఏం చేస్తానో 24 హామీలతో కూడిన ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఒకసారి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు ఆ హామీల పరంపర ఏ రకంగా ఆయన హామీలు ఇస్తున్నాడు. ఆ వాట్సాప్లో చూడండి, వాట్సాప్ సర్క్యులేట్ ఎలా అవుతుందో వాట్సాప్ సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది. వాట్సాప్లో మొత్తం ఆ 24 హామీలతో కూడినటువంటి మేనిఫెస్టో చెప్తున్నారు. ప్రతి అంశంలో ఇక తాను అన్నిటికీ అండగా ఉంటానని చెప్తున్నారు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో స్థానికంగా అభ్యర్థులు గెలిచేందుకైతే ఇలాంటివి ఇవ్వడం ఇదే వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న ఆ 24 హామీల మేనిఫెస్టో. ఏమేం చేస్తాడో గ్రామంలో మొత్తం ఆ హామీలన్నీ కూడా వాట్సాప్లో నీట్గా టైప్ చేసి ఒక మేనిఫెస్టో మాదిరిగా చేస్తున్నారు. ఇప్పుడు గతంలో మాదిరిగా కాదు, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉంటున్నాయి, వాట్సాప్ ఉంటుంది, గ్రామాల్లో గ్రూపులు పెడుతున్నారు, రాజకీయాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ఏం జరుగుతుంది, ఎవరు పోటీ చేస్తున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, గతంలో పని చేశారు లేదా, పని చేయని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారా, వస్తే వాళ్ళని ఏ రకంగా ఎదుర్కోవాలి లేదా పని చేసే వాళ్ళని ఎన్నుకోవాలి, ఇట్లాంటి రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి గ్రామాల్లోని గ్రూపుల్లో. ఇప్పుడు అలాంటిదే తాజాగా ఇక్కడ మనకు ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ వాతావరణం చాలా భిన్నంగా ఉంది. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ప్రస్తుతం తనను గెలిపిస్తే కనుక మోటాపురం గ్రామంలో తను గెలిపిస్తే కనుక అన్నీ ఉచితాలే అంటున్నారు కృష్ణారావు చెప్తున్న దాంట్లో. ఆఖరికి ఆయన చెప్తున్న దాంట్లో పెళ్ళిళ్ళకి అలాగే చావులకు కూడా తానే ముందుంటా అంటున్నారు. పెళ్ళిళ్ళకి డీజేలు కూడా ఏర్పాటు చేస్తానంటున్నారు. చనిపోతే అంబులెన్స్లు కూడా ఇచ్చి శ్మశానం దాకా తానే తీసుకెళ్తా అంటున్నాడు.
ఇంటి పన్ను కడతా అంటున్నాడు, నీటి పన్ను కడతా అంటున్నాడు. దసరా వస్తే దసరాకు సంబంధించిన గిఫ్ట్లు కూడా ఇస్తా అంటున్నాడు. సరే, అయ్యప్ప మాలధారులకు అన్నదానం అనేది అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ విచక్షణ బట్టి ఉంటుంది, వాళ్ళకున్న తాహతను బట్టి చేసుకుంటారు. అంటే అన్నదానం చేయడం అనేది అది వేరే విషయం అనుకోండి. అంటే రకరకాల హామీలు, ఒకటి కాదు రెండు కాదు, ఇవన్నీ కూడా తాయిలాలు. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఇలాంటి తాయిలాలు ప్రకటించి ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో అసలు ఇలాంటి హామీలు ఎందుకు? ఇలాంటి ఉచితాలు ఇస్తామంటే జనాలను ఆకట్టుకోవడం దేనికి? ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్లు ఎన్నుకోవాల్సినటువంటి ఎన్నికల్లో ప్రక్రియ సజావుగా సాగి ఎన్నికలు జరిగి అయిన తర్వాత ఎలాగో చిత్తశుద్ధి ఉంటే కనుక అభివృద్ధి చేయొచ్చు కదా అని కొంతమంది వాదిస్తున్నారు. కొంతమంది ఏమో ఇలాంటి ప్రలోభాలకు గురి చేయడం ద్వారా మిగతా వాళ్ళని ఆ ప్రభావం చూపించే అవకాశం ఉంది, కానీ ఇట్లాంటివి సరైనవి కావండి కొంతమంది అంటున్నారు. ఏదేమైనా గ్రామాల్లో ఈ రాజకీయాలు చాలా కామన్గా జరుగుతున్నాయి. ఆయన అన్ని బాగానే చేస్తా అంటున్నారు కదా, ఆయన ఎందుకు చేయకూడదు, తప్పేంటి అని కొంతమంది అంటారు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థలో ఇదంతా కూడా ఎన్నికల సంఘం నిబంధనల మేరకైతే ఇది ప్రలోభాలకు గురి చేసిన అంశాలుగానే అవుతాయి. అది మరీ ముఖ్యంగా బాహాటంగానే సర్క్యులేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. అసలు ఏం జరుగుతుంది, మరి కృష్ణారావు ఎలాంటి హామీ ఇస్తా అంటున్నాడు? పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణారావుతో మాట్లాడారు. ఒకసారి ఖమ్మం జిల్లా ప్రతినిధి భాస్కర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మరోవైపున అభ్యర్థులు తమ సర్పంచ్గా గెలిపిస్తే తమ గ్రామానికి ఇది చేస్తాం అది చేస్తాం అంటూ హామీల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి తాను సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే ఈ గ్రామానికి చేయాల్సిన సేవతో పాటు హామీలు అంటే ఆ ప్రజలకు అందించేటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి అందిస్తామో తర్వాత ఆయన వ్యక్తిగతంగా కూడా ఊర్లో ఉన్నటువంటి దేవాలయానికి స్థలం కావచ్చు, మరోవైపు ఇంటి పనులు కావచ్చు, మరోవైపు వాటర్ పన్ను కావచ్చు, లేదా ప్రతి ఒక్క పండగకు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఇట్లా ప్రతి దానికి తన స్తోమతను బట్టి 100% నేను సహాయం చేస్తానంటూ ఒక వాట్సాప్ వీడియోలో వైరల్ అయిపోతుంది. దీనికి సంబంధించి మనతో పాటు అసలు అభ్యర్థి ఆ క్యాండిడేట్ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడుతుందాం. రావిల కృష్ణారావు అనే వ్యక్తి మోటాపురం గ్రామం చెందిన వ్యక్తి. తను కొన్ని రోజుల నుంచి కూడా అతను వివిధ రకాలుగా అంటే వ్యాపారం చేసుకుంటూ అంతా కూడా కుటుంబాన్ని పోషించుకుంటున్న నేపథ్యం. దీనికి సంబంధించి తను చేసినటువంటి వైరల్ విషయం సంబంధించి మనం మాట్లాడుతుందాం. అన్న చెప్పండి, మీరు సర్పంచ్ అభ్యర్థిగా నిన్ననే నోటిఫికేషన్ వెలువడింది. ఆ వెలువడిన క్షణం నుంచి కూడా మరలా ఒక్కసారిగా మీరు బరిలో ఉండే విధంగా మీరు గెలిస్తే చేసేటువంటి అభివృద్ధి పనులపై ప్రజలకు హామీ ఇచ్చే విధంగా ఒక వైరల్ చేశారు, ఒక మంచిగా ఒక స్క్రిప్ట్ కొట్టి. ఏంటి దీని సారాంశం? నేను ఈ మూటాపురానికి నాకు మా అమ్మ మా నాన్నని కన్న ఊరిది. నాకు ఇంకోటి ఏంటంటే కన్న తల్లిని ఉన్న ఊరిని మర్చిపోవద్దని ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో చెప్పాడు. ఏదంటే తల్లిని తండ్రిని మర్చిపోయిన వాళ్ళకి తల్లిని కన్నా ఊరుని కూడా మర్చిపోవద్దనే దాని మీద నేను ఇన్ని రోజుల నుంచి సరే బయట బిజినెస్ పరంగా బతుకుతున్నా కానీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్కి ఖచ్చితంగా నిలబడాలి. కాంగ్రెస్లో ఇప్పుడు దాకా నేను వైఎస్ఆర్సీపీ నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమ్మటే ఉన్నాం. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమ్మటే ఉండి ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఈ ఊరికి ఆ వీరన్న స్వామి ఒక గుడి ఉన్నది, టెంపుల్, దానికి సంబంధించిన 1 ఎకరం భూమిని నేను ధారాదత్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా నాకు ఇనానిమస్కి ఇస్తే నేను ఇద్దామనే ఆలోచన మీదనే ఉన్నా. అదే అంతేకాకుండా కొన్ని ఇంటి పనులు, మళ్ళీ కుళాయి నీళ్ళు, అంతేకాకుండా కొన్ని పెళ్ళిళ్ళకి సంబంధించిన అన్ని రకాలుగా నేను ఏదైతే మేనిఫెస్టో పెట్టినో దానికి అన్నిటికీ కట్టుబడి ఉన్నా. దానికి ఎలాంటి తారతమ్యాలు పర్ఫెక్ట్గా ఉన్నా. ఇంకోటి ఏంటంటే మా మూటాపురం గ్రామ పెద్దలు మరియు అన్ని పార్టీలు ఆల్వేస్ పార్టీలు అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి దీని మీద చర్చ నడిచి ఇది కరెక్ట్. ఎందుకంటే నేను ఈ ఊరు అభివృద్ధి కోసం తోడ్పడుతున్నాను, కానీ నాకు దీని మీద ఏం లేదు. నేను వ్యాపారపరంగా సంపాదించుకున్నాం, బయటికి వెళ్ళినాం, కష్టపడ్డాం, సంపాదించుకున్నాం. సొంత ఊరు కాబట్టి నేను ఏదో చేయాలన్న ఆకాంక్ష మీదనే వచ్చా. దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏదంటే సర్పంచ్ అనే ప్లాట్ఫామ్. దానికి ఆ ప్లాట్ఫామ్కి తగ్గట్టే నేను ఈ ఊరికి ఈ 1 ఎకరం భూమిని ఒక వీరన్న స్వామి టెంపుల్కి దానదత్తంగా ఇద్దాం అనుకుంటున్నా. దానికి సంబంధించిన ఒక సర్పంచ్ పదవిని నేను ఆశించా. అది మా ముఠాపురం సంబంధించిన గ్రామ పెద్దలు అందరికీ తెలియపరిచిన. దాని వాట్సాప్ ద్వారా నేను ఏమేం చేస్తాను, నేను ఎన్ని రకాలు చేస్తాననేది ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన. అది మీ అందరికి చూపెట్టిన. ఇది నేనేంటంటే ఒక ముఠాపురం గ్రామాభివృద్ధి కోసం పోరాడుతున్నా. నాకు
దేనికి నాకు ఆ పదవి మీద లేకపోతే ఇది గ్రామ పంచాయతీ పదవి మీద నేను సంపాదించాలని ఇలాంటి అనేది నాకు కోరికలు ఏం లేవు. ఓన్లీ ఊరికి సేవ చేద్దామనే దాని మీదనే నేను కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే ఒక గ్రామ పంచాయతీకి వచ్చి ఇప్పుడు నేను పెట్టే ఖర్చు ఎంత వస్తుందంటే ఒక నా పొలం అయితే నేను మిగతా కార్యక్రమాలకి ఒక 70-80 లక్షలు వస్తుంది. నా పొలం వచ్చేసి 50 లక్షలు, మిగతా ఖర్చు వచ్చేసి 5 సంవత్సరాలు నేను ఇంత కడతా, నాకు ఇంత నేను లెక్కలు వేసుకున్నాను. అంత ఆషామాసిగా ఏం చేయలేదు, ప్రతిదీ లెక్కేస్తాను. ఈ ఊళ్ళో ఒక ఇంటికి ఎంత పడుతుంది, ఇంటి పన్ను, దానికి సంవత్సరానికి ఎంత కట్టాలి, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది నా పీరియడ్ వరకు అనేది ఒక లెక్క క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన. దాంట్లో ఎవరికి ఇబ్బందులు ఉన్నా కానీ నాకు అభ్యంతరం లేదు. కానీ నేను అనుకున్నది ఏంటంటే నేను చేయాలి అనుకున్నది నా ఆకాంక్ష. అది నా సొంత డబ్బులతోనే. ఏ గవర్నమెంట్ ఇచ్చేది గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ దానికి నాకు దానికి సంబంధం లేదు. నేను చేసేదానికే కట్టుబడి ఉన్నా నా డబ్బులు. ఈ ఊర్లో ఎంత ఓట్ బ్యాంక్ ఉంది, ఎన్ని వార్డులు ఉన్నాయి? ఆ గతంలో ఇలాంటి హామీలు ఇచ్చిన నేతలు అయితే ఎవరు లేరు, కానీ మీరు మొదటగా వచ్చారు. మీతో అంతప్పుడు మరి కొంతమంది కూడా ఇట్లా మీరు ఇచ్చిన తర్వాత స్వాగతించారా మీ ఊరు గ్రామస్తులు కనుక? చాలామంది మా పెద్ద మనుషులు మొత్తం మా ఊళ్ళో ఉన్న అన్ని పార్టీల పెద్దలు కూడా గౌరవించారు, మంచి పని చేసేదన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉంది 1500 ఓట్లు. దీంట్లో ఏంటంటే ఆల్వేస్ అన్ని పార్టీలు ఉన్నాయి, సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్, టీడీపీ, అన్నీ ఉన్నాయి. అన్ని పార్టీల వాళ్ళు కూడా నేను హ్యాపీగానే మంచిదే నేను అనేదానికి వాళ్ళు మా పెద్ద మనసు చేసుకొని వాళ్ళు అర్థం చేసుకొని మన ఊరికి ఉపయోగపడుతుంది అనుకుంటే నేను ఎనీ టైం వాళ్ళకి ఇది చేస్తా, ఇబ్బంది ఏం లేదు. ఇది ఒకటే కాదు, గతంలో కూడా ఊళ్ళో షిరిడి సాయిబాబా గుడి కడితే 1 లక్ష రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చా. ప్రతి గుడికి ఈరన్ జాతరకి నేనే లాస్ట్ రోజు నన్ను అలంకారం చేయమంటే నాకే ఒప్పు చెప్తారు. వాళ్ళు నా మీద ఉన్న నమ్మకం అది, ఎందుకంటే వీళ్ళు చేస్తారు అనే నమ్మకం మీదనే ఎట్లా వదిలిపెట్టారు. దీన్ని కూడా అదే నమ్మకం మీదనే నేను ఆశిస్తున్నా. 10 వార్డులు ఉంటాయి, ఊరు మొత్తం మీద 10 వార్డులు అండి. 1500 మంది, దగ్గర 1500 మంది ఓటర్స్ అట్లా సార్. అంటే ఎక్కువ దీంట్లో ఈ 10 వార్డులలో ఎక్కువ గెలుపోటములకు శాసించే వార్డులు ఎన్ని ఉంటాయి? ఒక 5-6 మెయిన్ సార్, 5-6 ఉంటాయి. ఎక్కువ ఇప్పుడు టీడీపీ ఎంత ఉంది, సిపిఎం ఎక్కువ ప్రధానంగా సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ ప్రధానంగా ఉందని చెప్తున్నారు. మరి మీరు ఏ పార్టీ నుంచి ఒకవేళ పోటీ చేద్దాం సార్? నేను ఫస్ట్ నుంచి కూడా నేను కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇవ్వాలా, వాళ్ళ ద్వారానే సిపిఎం వాళ్ళని, సిపిఐ వాళ్ళని, టీఆర్ఎస్ని, టీడీపీని అందరినీ రిక్వెస్ట్ చేసి నేను యునానిమస్గా తీసుకున్నామనే చూస్తున్నా తప్ప కానీ పోటీ అనేది వద్దు. పోటీ పడడానికి ఇది వాళ్ళు మనస్ఫూర్తిగా నాకు ఇస్తే ఏం లేదు, లేదా వాళ్ళు చెప్పిన దాని మీద నాకు ఇబ్బంది అనిపిస్తే నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని ఒక ఆలోచన ఉంది. అది పైన దేవుడి కృప, మన ముఠాపురం గ్రామ పెద్దల ఆశీస్సులతోని నేను దేనికైనా సంసిద్ధంగా ఉన్నాను. అలాంటప్పుడు మరి మీరు ఇవాళ ఇండిపెండెంట్ చేస్తే ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, ఒకవేళ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి మళ్ళీ విజయానికి దూరం చేసినట్టు కాదా? అంటే ఒక అభ్యర్థికి మీరు ఇవ్వాలి ఇది, ఎందుకంటే మీరు ఒక నోటీస్ పాయింట్ కూడా, ఒక అభ్యర్థికి ఒక పదవి ఇవ్వాలి. ఒక అభ్యర్థికి ఒక పదవి ఇవ్వకుండా అదే అభ్యర్థికి 2 పదవి, ఒక పదవి ఆల్రెడీ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు, ఒక డైరెక్టర్ ఇచ్చారు, అదే మనిషికి ఇంకో పదవి ఇస్తానంటే మిగతా ఉన్న కార్యకర్తలు, ఎప్పటి నుంచో కాంగ్రెస్లో పనిచేసిన కార్యకర్తలు, వాళ్ళ దుస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇలా ఏ వర్కులు రాకుండా ఒక 2-3తోనే ఈ ఊర్లో పట్టు చేసుకుంటూ వాళ్ళే చేస్తుంటే మిగతా వాళ్ళ పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి దీని స్థితిలో ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మాకేమి రావట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించట్లేదు. ఫస్ట్ నుంచి సీనియర్ పార్టీ నుంచి ఉన్నాం మేము. ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది, చాలామంది సీనియర్ నుంచి కాంగ్రెస్ నుంచి ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కాంచి ఇక్కడ రాజశేఖర గారి విగ్రహం చేసిన కాంచి అయాల ఎంపీ చేసిన శ్రీనివాసరెడ్డి గారి కాంచి ఇయాల్టి వరకు కూడా మేము శ్రీనివాసరెడ్డి గారి అంచుల్లో నడుతున్నాం, ఆయన చెప్పిన మాటల్లో నడుతున్నాం. నేను దయచేసి ఏంటంటే ఒకసారి మాకు ఇది యునానిమస్ కావాలి, మా ఊరు ఎలక్షన్ వద్దనేది నా ఆలోచన. అంటే మరి మీ అధిష్టానం దృష్టికి అని తీసుకెళ్ళిన పార్టీ అంటే మీ ఊరు గ్రామ పెద్దల నుంచి, మీ పార్టీ తరఫు నుంచి, గ్రామ పార్టీ తరఫు నుంచి ఏమన్నా అంటే మంత్రి ఇప్పుడు ఎందుకంటే పాలేరు నియోజకవర్గంలో ఉంది ఈ మోటాపురం, ఇక్కడ ఈ ప్రాతినిధ్యం వహించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన దృష్టికి అనుపోయింది ఈ సంఘటన? నేను గతంలో కూడా శ్రీనివాసరెడ్డి గారికి కలిసినా చెప్పా, సార్ ఇట్లా చేస్తా, ఇట్లా అంటే మంచిగా ఉంటుందమ్మా నువ్వు అని అన్నాడు. తర్వాత దయాకర్ రెడ్డి గారితో మాట్లాడుతూనే ఉంటున్నా. దయాకర్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తున్నా. దయాకర్ రెడ్డి గారికి ఆల్రెడీ మొత్తం ఆయనతో నేను మాట్లాడుతూనే ఉంటాను. అది ఫైనల్ నిర్ణయం అన్నది తెలుస్తుంది. నెక్స్ట్ మొత్తం మీరు ఇచ్చిన హామీలు ఎన్ని? మొత్తం సార్ 24 సార్. 24 హామీలు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? అందరూ ప్రధానం ఏమున్నాయి? ప్రధానం ఏంటి సార్, ఇంటి బిల్లు కట్టాలి సార్. ఇంటి బిల్లు కట్టాలంటే ఒక సంవత్సరానికి వచ్చి 2 లక్షలు ఈ ముఠాపురం నుంచి వసూలు చేసే డబ్బులు ఎంత అంటే, ఒక సంవత్సరం వచ్చి 2 లక్షలు, 5 yearsకి ఎంత అవుతుంది? 10 lakhs వస్తాయి. ఇది మెయిన్ బడ్జెట్లో మెయిన్. మాకు సైకిల్ కూడా ఇస్తారు, దూర ప్రాంత విద్యార్థులకు కూడా సైకిల్ కూడా ఇస్తా అని చెప్పారు. విషయం ఏంటంటే మాకు ఇక్కడ మల్లెపల్లి అటాచ్డ్ ఉంది. మల్లెపల్లికి హై స్కూల్ ఉన్నది. ఆ హై స్కూల్కి పోవాలంటే ఒక 10 మంది 5 ఆడపిల్లగాళ్ళు ఉంటారు.
వాళ్ళకి ఇప్పించడం తప్పేం లేదు సార్. స్వచ్ఛందంగా ఇప్పుడు ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు స్వచ్ఛందంగా సైకిల్ పంపిణీ చేస్తుండ్రు. మేము మమ్మల్ని చేస్తామంటే వద్దని అండు సార్, మాకు సహకరిస్తాడు కాబట్టి మేము దానికి కూడా మా సొంత డబ్బులు వేసుకొని మా సొంత ఖర్చులు వేసుకొని ఇస్తూ ఉంటాం. కానీ ఎవరిని మేము అడగట్లేదు, ఎవరిని ఇది చేయట్లేదు. మా సొంత డబ్బులు పెట్టి ఇప్పిద్దాం అనుకుంటాం. ఇనామర్స్ అయితే అయిపోతే గ్రామానికి సంబంధించి ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయలు ఇస్తుందన్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగంగానే చెప్పారు. అంటే అది కూడా మరి ఆ అమౌంట్ అన్నిటి ఖర్చు అవుతుంది? లేదు సార్, ఆ 10 లక్షలు ఊరికే ఖర్చు పెట్టాలి, మా సొంతానికి ఖర్చు పెట్టాలి, గ్రామ పంచాయతీకి సంబంధించింది ఖర్చు పెడతాం. అది నా డబ్బులకు సొంతానికి సంబంధం లేదు. సో మొత్తంగా చూడొచ్చు, మోటాపురం గ్రామానికి చెందినటువంటి రావెల్ల కృష్ణారావు మాత్రం మొత్తానికైతే తాను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాననే చెప్పగానే చెప్తున్నారు. తాను గెలిపిస్తే మాత్రం ఈ గ్రామానికి చేయాల్సినటువంటి అభివృద్ధి, మరోవైపున కార్యక్రమాలపై అంటే ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. దానికి సుమారు 24 వరకు హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఇంటి పంచుకొని మొదలు పెడితే నీటి పన్ను, మరోవైపున పెళ్లి సంబంధించిన డీజే కార్యక్రమాలు, ఒకవేళ విద్యార్థులకు సంబంధించినటువంటి అంటే ఇక్కడ నుంచి సమీపంలో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు సైకిల్ పంపిణీ కావచ్చు, తర్వాత ఇంకా పండుగలకు క్రిస్మస్ కానీ, ఒకవేళ రంజాన్ కానీ, దసరా పండుగ కానీ, ఇలా ప్రతి ఒక్క పండుగకు కుల మతాలకు అతీతంగా 50,000 రూపాయలు ఇచ్చే విధంగా మరికొన్ని ఇంకా కొన్ని అంటే హెల్త్ క్యాంపులు కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా తాను ఏర్పాటు చేస్తానంటూ ఒక హామీ ఇచ్చే విధంగా ఆయన ఒక మేనిఫెస్టో తయారు చేసి సోషల్ మీడియాలో వదిలటంతో అది కాస్త వైరల్ అయింది. దానికి సంబంధించి గ్రామస్తులంతా కూడా దీనిపై చర్చ నడుస్తుంది. మరోవైపున మరి చూడాలి, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, జిల్లా అధిష్టానం. మరోవైపున రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకొని ఒక అభ్యర్థికి ఇతను నిలబెడతారా, లేదా మరి పార్టీ లైన్ ప్రకారం వేరే వ్యక్తికి అంటే టికెట్ ఇస్తారనేది చూడాలి. మరి ఇది తాజా పరిస్థితి. కెమెరా సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, మోటాపురం. మరి ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి హామీలు ఇవ్వడం సర్వసాధారణమే, పరిపాటిగానే మారిపోతుంది. కానీ డబ్బున్న వ్యక్తులు ఇలా హామీలు ఇస్తూ పోతే డబ్బు లేక పోటీ చేయాలనుకున్న ఔత్సాహిక పరిస్థితి ఏంటి? ఎన్నికల్లో ఉండాలంటే ఖచ్చితంగా డబ్బు ఉండాల్సిందేనా? ఇలాంటి హామీలు పోటాపోటీగా ఇవ్వాల్సిందేనా? చాలామంది యువకులు ఇప్పుడున్న పరిస్థితిలో గ్రామాల్లో సర్పంచులుగానో లేదా ప్రజాప్రతినిధులుగానో మారి సేవ చేద్దాం అనుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి హామీలు అనధికారికంగా ఇస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇవన్నీ కూడా సరైనవి కావు. కానీ ఇలా ఇచ్చుకుంటూ పోతే రేపు గెలిచిన తర్వాత చేస్తాడన్న గ్యారంటీ ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద ఎన్నికల వేళ ఇలాంటి హామీలతో ఒక్కసారిగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల ఇతనైతే కనీసం అసలు ఇంటి పన్ను, నీళ్ల పన్ను అన్నీ తానే ఇస్తానంటున్నాడు. అలాంటప్పుడు అంటే ఏకగ్రీవం చేసుకుందామనే ఒక ఆలోచనతోనే ఇలాంటి హామీలు, ఉచితాలు ఇస్తానంటూ చేయడం మిగతా వాళ్ళకి, ఔత్సాహికులకి, పోటీ చేయాలనుకునే వాళ్ళకి, ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందనే అభిప్రాయాలు కూడా ఊర్లో వ్యక్తమయ్యాయి. మొత్తం మీద ఇట్లాంటి వాటిపై మరి ఎన్నికల కమిషన్ దృష్టి సారిస్తుందా? నిజంగా గెలిచిన తర్వాత ఎంత శుద్ధిగా పనిచేస్తారు? చేసినప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో పోటీ అనేది ఉండాలి. గెలిచిన తర్వాత ఒకవేళ ఆ చిత్తశుద్ధి ఉంటే కనుక ఇవన్నీ చేయొచ్చు. కానీ గెలవకముందే ఇలా ప్రజలను మభ్యపెట్టే లేదా ఉచితాల హామీలు ఇవ్వడం ద్వారా మిగతా వాళ్ళని ఎఫెక్ట్ చేసినట్టు అవుతుంది, ప్రజల్ని ప్రలోభపెట్టినట్టు అవుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఏదేమైనా గ్రామాల్లో ఈ ఒక్క గ్రామం సంబంధించిన అంశమే కాదు, ఇది ప్రతి గ్రామంలో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాగానే మేమున్నాం, మేము చేస్తామంటూ చాలామంది ఇలా ముందుకు వస్తున్నారు. కానీ తీరా గెలిచాక చేస్తారా లేదా అనేది అనేక సందేహాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఇలాంటి హామీలపై మరి ఎన్నికల అధికారులు దృష్టి సారిస్తారా, లేదా గ్రామాల్లో ఈ తంతు యథావిధిగా కొనసాగుతుందా? వేచి చూడాల్సిందే.